సురేష్ బాబు గారు ఇదిగో ఇప్పటి వరకు నిత్య విద్యానంద భారతి గారు చెప్పినవి జనరలైజ్ చేసి చెప్పారని నేను అంటున్నాను, లేదు శాస్త్రం ప్రకారం చెప్పారని ఆయన అంటున్నారు. సో మీరేమంటారు? అంటే నేను ఆయన కోసమనే కాదు, మొత్తం జ్యోతిష్యం అంతా కూడా అంటే భవిష్యత్తును ఊహించి చెప్పేదంతా ఇలా జనరలైజ్డ్ గానే చెప్తున్నారు తప్ప నిజమైనటువంటి శాస్త్రం కాదు, నిజం కాదు అని అంటున్నారు చాలా మంది. హలో సురేష్ బాబు గారు. ఓకే అండి, ఇక్కడ ఒకటండి, ఇక్కడ మనకి నడుస్తున్నది ఒక దాని మీద డిబేటు. అంటే ఏదైతే జ్యోతిష ప్రమాణాల ప్రకారంగా జరుగుతూ ఉందో దాని మీద మనకి మాట్లాడుకునేటువంటి విధానం ఇక్కడ మీరు ఇక్కడ చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తినే తీసుకొని మనము పబ్లిసిటీ చేసినట్టు ఉంటుందా, లేకపోతే అసలు మనం డెబిట్ దేని గురించి? ఇది యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలనుకున్నాను. జ్యోతిష్యం అనేదే అబద్ధం అని అంటున్నారు. యాక్చువల్గా ఆయన ఏదో కారణం చేత ఆగిపోయారు. ఒక ఇప్పుడు సంబంధించి అలా కదండి సాధన అంటున్నారు, పర్సన్ తీసుకొస్తున్నారు. ఏ దానికి సాధన, ఏ దానికి పర్సను? అతను జ్యోతిష్యం గురించి మాట్లాడుతూ సాధన అంటున్నారు. ఏదండి సాధన? ఇదేనికి సాధన? ప్రపంచాన్ని ఏలేదానికా? ప్రపంచాన్ని సృష్టించేదానికా? ప్రపంచాన్ని నిలబెట్టేదానికా? లోక కళ్యాణార్థం కోసమా? ఎవరికి సాధన? ఏ ప్రపంచ యుద్ధం చేసినారు? భారతంలో యుద్ధం చేసినారేమైనా? లేకపోతే పాకిస్తాన్ భారతదేశానికి ఏమైనా యుద్ధం జరిగిందా? లేకపోతే ప్రపంచ దేశాలకు యుద్ధం ఆగిపోయిందా? ఏ దానికి సాధన? రాష్ట్రంలో ఒక పార్టీని గెలిపించారా? ఒక పార్టీని ఓడగొట్టారా? లేకపోతే బియ్యం సృష్టించారా? అన్నాన్ని వండారా? ఏ దానికి సాధన? ఎవరి గురించి సాధన? వారికి వారు బ్రతకడానికి చేసుకునేది సాధన, ఎవరికి వారు సృష్టించుకోవడానికి చేసేది సాధన. ఇప్పుడు జ్యోతిషాన్ని గురించి మాట్లాడుతూ, ఒక చెప్పుల గురించి మాట్లాడుతూ, అసలైన సాధన అనేది మనిషిని తీసుకొచ్చి చూపించేది ఇది ఏమో నాకేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరి సృష్టి, ఎవరి గొప్ప అనేది కాదు కదా. ఇక్కడ నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దొంగ గురువులే, ప్రతి ఒక్కరు కూడా దొంగ గురువులే. ఎవరికి వారు ప్రపంచాన్ని సృష్టించుకునేదానికి, ఎవరికి వారు డబ్బు దాచిపెట్టుకునేదానికి, రాజకీయ నాయకులకు అండగా ఉండేదానికి, రాజకీయ నాయకులకు బినామీలుగా ఉండేదానికి మాత్రం తప్పితే నాతో సహా కూడా ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన విద్య ఒకటే, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం. ప్రతి ఒక్కరిని కూడా వశీకరణ చేసి వారి కుటుంబాలని సర్వనాశనం చేయడానికి ఏర్పడినటువంటి సంస్థ, ఏర్పడినటువంటి ఇదొక పెద్ద బ్లాక్ మ్యాజిక్ అనమాట. ఒక ఇండస్ట్రీ. అంటే డ్రగ్స్ గొప్ప అనుకుంటున్నాం కదా ఇప్పటివరకు. డ్రగ్స్ తిన్నవాళ్ళు, డ్రగ్స్ తాగిన వాళ్ళు ప్రపంచంలో నాశనం అయిపోతున్నారు, ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోతుంది అనుకుంటున్నాం కదా. కాదు, చాప కింద నీరులాగా దొంగ స్వామీజీలు నాతో సహా అందరూ కూడా జనం నమ్మేసి మోసపోతున్నారు. వేల కోట్ల రూపాయలు దందా నడుస్తుంది వెనకిది. ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్స్ లాగేసి, స్థలాలు లాగేసి కావాల్సినటువంటి హితు ఇవ్వాలి కదా. కాదండి, చెప్తా వినండి, వినండి ఏమి ఇస్తున్నారు ఉండండి, ఇక్కడ చెప్తాను ఉండండి. నాకు సమయం ఇచ్చారు కాబట్టి ఉండండి. ఇక్కడ ల్యాండ్స్ లాగేసి ఒక్కొక్కళ్ళు ఎంత భయభ్రాంతులు అవుతుందో తెలుసా అండి. నీళ్ళల్లో తేల్తాడు ఒకడు, నీళ్ళలో ఈత్తాడు ఒకడు చేపలాగా, గాల్లో తేల్తారు, నిమ్మకాయలు లేపుతారు. ఏంటిది మ్యాజిక్? నేను అగ్ని తీస్తా, నేను లింగాలు తీస్తా. ఎందుకు అవన్నీ? ఉన్నది ఒకటే, మంత్రము, తంత్రము. మంత్రం అంటే గాయత్రిది, తంత్రం అంటే కూడా గాయత్రి మంత్రమే. ఈ రెండిట్లోని చూసుకొని చేసేదానికే మంత్ర సాధన, తంత్ర సాధన తప్పితే ఇక ఇవన్నీ ట్రాషు. గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, సాధన లేదు. సాధన చేసేవారు ఎవరు బయట కనబడే అవసరం లేదు. జనానికి మంచి చేస్తేనే సాధన. జనానికి ఏం చేశారు? ఎవరు ఏం ఉద్యోగించారు? ఎవరు ఉద్రేకించారు? ఎవరికి ఎవరు ఉపయోగపడ్డారు? ఎంతమందికి న్యాయం చేశారు? ఈ రోజు కూడా ఒక నిమిషం సార్, ఈ రోజు కూడా 12,000 మంది నా దగ్గర కస్టమర్స్ ఉన్నారు. ఇలాంటి యధవల గురువుల నుంచి మోసపోయి 12,000 మంది నా దగ్గర ఉన్నారంటే ఇక దాన్ని బట్టి చూడండి. ఒక్కొక్కళ్ళు రాసి రంపాలు పెడుతున్నారు గురువులు అనేటోళ్ళు. బ్లాక్ మ్యాజిక్ చేస్తారా? డబ్బులు లక్షల రూపాయలు గుంజేసి నేను అది చేస్తా, ఇప్పుడు నేను చేస్తా, బ్లాక్ మ్యాజిక్, మరుగు మందులు అని చెప్పేసి ఎన్నో రకాలుగా సృష్టించి వారిని ఆడవాళ్ళు ఏదైనా వసిపరుచుకుంటారా? మగవాళ్ళు ఏదో డబ్బులు లాగుతారు, పొలాలు లాగుతారు, స్థలాలు లాగుతారు, వేల కోట్ల రూపాయలు సంపాదించి పబ్లిసిటీ చేసుకొని ఉంగరాలు పెట్టుకొని బొంగరాలు పెట్టుకొని తిరుగుతారు. ఆ సింగపూర్ లో ఫోటోస్ కడతారు. నాయకుల కన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఈ రోజు గురువుల దగ్గర. ఇలాంటివన్నీ కూడా జ్యోతిష ప్రామాణికమే కాదండి. అలాగా మీరు అలా మాట్లాడక్కర్లా. మీలాంటి వాళ్ళైనా
అందరం కూడా కలిసి ఒక సమిష్టమైనటువంటి ఒక ప్రామాణికాన్ని నిర్దేశం చేసుకొని సమాజానికి హితువుగా మనం వెళ్ళాలి. ఇది వ్యక్తిగా ఎక్కడ మీకు వెళ్తున్నారు? కలిగినటువంటి ఒక ఆవేదన గుడికి- కాదు. ఒక్క నిమిషం మీకు సార్, ఒక్కరికే ఒక్క నిమిషం, కాదు నా ఇది. సమయం ఉంది, నా సమయం ఉంది. అందరికీ కలిగేటువంటి ఆవేదన. నా దగ్గరికి లేదు, లేదండి. లక్షలాది జనాలు, ఒక గుడి- నా దగ్గరికి ఒక గుడి- వేలాలు వస్తారు, రకరకాల సమస్యలతో వస్తారు. ఎవరిని మనం దోచుకోవాల్సిన పని ఉండదు. దోచేసుకున్న తర్వాత ఇబ్బందులు గురై మన వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కులాలు మనం ఏం మార్చుకున్నారు, చేస్తున్నాం పేర్లు అనేది మార్చుకున్నారు, ప్రతి పేర్లు ఒక్క- కూడా ప్రతి మార్చుకున్నారు. ఒక్కరు- ప్రతి ఈ రోజు ఒక్కరు మీరైనా సమాజంలో నేనైనా సమాజానికి అలా తయారు చేసింది ఎవరు? మనలాంటి వాళ్ళమే తయారు చేసాం. మనలాంటి వాళ్ళు కాదండి, మనమే తయారు ప్రజల చేసాం నాయకులు అలాగా. కాబట్టి అలా మనలాంటి వాళ్ళు ఉన్నారు వస్తున్నారు. కాబట్టి ఈ రోజుకి కూడా సోషల్ మీడియాని వేదిక చేసుకొని వ్యూస్ కోసం, జనాల కోసం ఎవరు చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, ఎవడెవడ ఏంటో కూడా అసలు మీడియా వీళ్ళకి ప్రామాణికాలు ఉన్నాయా, లేకపోతే జ్యోతిష్యుడు ప్రామాణికాలు ఉన్నాయా, వీళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారా, వీళ్ళకి అర్హత ఉందా లేదా అని వీళ్ళు ఎలా నిర్ధారణ చేసుకుంటారు? ఎవరైతే ఏముంది మనం చెప్పించుకుంటే చాలే, చెప్పిస్తే చాలే అనేటువంటి ఒక ఉద్దేశంతో జనాల్లోకి వెళ్ళిపోయి ఏదో చెప్పుకొని ఈ సోషల్ మీడియా నుంచి కూడా వచ్చేటువంటి ఆదాయం ఒక ఎత్తు అయితే 4-5 రకాల 4 మాటలు, 4 కలబులి కవర్లు, 4 అవి చెప్పి జనాలకి లేనిపోని మభ్య పెట్టి ఆస్తులతో సహా మించేసేసుకుని ఆ నిధులని ఈ నిధులని లేనిపోను అని మరణ భయాలని రకరకాలుగా సృష్టించేసి అస్తవ్యస్తలుగా అయిపోయింది ఈ వ్యవస్థ అంతా. ఎవరు మరి ఈ మాట్లాడేది వ్యవస్థలు ఎవరు? ఎలాంటి ఉన్నప్పుడు మాట్లాడేది ఈ చెప్పులు పేరేంటి? చెప్పుకోవడానికి కాదు, మాట్లాడేది నాలాంటి కాదు, మీలాంటి వాడనే కాదు, పేరేంటి? ఎవరినైనా ఈ రోజు నన్ను కాదు, రేపు మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏది మాట్లాడేవారి ఎంతవరకు సమంజసం పేరేంటి? అనేటువంటిది మనం తీసుకునే విద్యానంద కొన్ని భారతి నిర్ణయాలు బట్టి గారు, ఉంటుంది. విద్యానంద మాట్లాడేవారు ఎవరు? నిత్య విద్యానంద భారతి గారు. చెప్పండి. సార్ ఒకటి గురువుగారు, ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టుగాను ఇక్కడ సమాజంలో జరుగుతున్నటువంటి దొంగ స్వాముల గురించి మాట్లాడుతున్నాను. పేర్లు మార్చుకొని, ఊరులు మార్చుకొని, కులాలు మార్చుకొని, ఎన్నో రకాల విధ్వంసాలు సృష్టించుకొని వాళ్ళనే ఇక్కడ నాలుగైదు ఒక్క పేర్లు నిమిషం చెప్పి మాట్లాడదాం. నాకు సమయం ఇచ్చినప్పుడు మాట్లాడాలి, తప్పనిసరిగా. లేదా మీరే మాట్లాడండి. మీరు మాట్లాడండి, నాకు సమయం ఉన్నది, లేదా మీరు మాట్లాడండి. మాట్లాడండి. ఇక్కడ ఎన్నో రకాల విధ్వంసాలు సృష్టించేసి హిప్నాటిజల్ బ్లాక్ మ్యాజిక్ చేసేసి ఈరోజు 70 మంది గురువుల చిట్టా నా దగ్గర ఉంది. 70 మంది గురువులు ఏం చేస్తున్నారు, ఎలా బాగుపడుతున్నారు నా దగ్గర ఉంది. నేను అవన్నీ చెప్పలేదు. వారి యొక్క బ్రతుకు, వారి కర్మ, కిర్మన్సారే బుద్ధి, వారికి నచ్చినట్టు వారు చేసుకుంటూ పోతారు. కాకపోతే ఇక్కడ సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు, సమాజానికి విధ్వంసం సృష్టించేటువంటి పరిస్థితికి ఏర్పడ్డారు దొంగ గురువులు వచ్చేసి ఈ రోజున. అదేమంటే సాధనని చెప్తున్నారు. ఒక నలుగురు గురువు అయి ఉన్నారు, మీరు సపోర్ట్ చేయండి, మీరు కూడా సపోర్ట్ చేయండి. ఎందుకు ఇలా జరుగుతుంది? దొంగ గురువులు వేరటానికి రండి, నాతో నడుము కట్టండి. రోహిత్ గారు నాకు నిత్యానంద గురుజీ మాట్లాడాలని ఉన్నారా? మీరే పేరు నాకు గుర్తులేదు. నూటికి నాతో 100% నాతో రండి, దొంగ గురువులు ఏరదాం రండి. ఒక్క విషయం. చెప్పండి సుమన్ గారు చెప్పండి. ఇప్పుడు రోహిత్ గారు, ఇప్పుడు మీకు చాలా ప్రోగ్రామ్స్ లేదా చాలా న్యూస్ కవర్ మీరు నాకు పాడుకోండి. ఒక్క నిమిషం సార్, సురేష్ గారు ఒక్క నిమిషం. రోహిత్ గారు, మీ బిగ్ టీవీ వారికి చాలా న్యూస్ ఛానల్, చాలా న్యూస్ ఉంది కవర్ చేయడానికి. బట్ అయినా కూడా ఒక సామాజిక స్పృహ, సోషల్ అవేర్నెస్ తీసుకురావాలి, ఇలాంటి చాలా మంది మోసపోతున్నారు అనే ఉద్దేశంగా ఈ డిబేట్ పెట్టారు, అవునా? సో మీరు ఎలా అయితే రెస్పాన్సిబుల్ తీసుకొని ఆ తిరుపతిలో ఉన్నటువంటి ఒక దొంగ స్వామి అనేటువంటి వారిని ఎట్లయితే మీరు బయటికి తీసుకొచ్చారో, మీరు అదే విధంగా ఇప్పుడు సురేష్ గారు చెప్తున్నారు కదా, నా వాయిస్ వింటున్నారా? వింటున్నారు. అయితే నేనేమంటున్నా అంటే, సురేష్ గారు చెప్తున్నారు కదా 70 మంది ఉన్నారట ఆయన దగ్గర చిట్టా. ఇమ్మీడియట్ గా స్పాట్ గా మీరు ఏం చేయాలంటే పోలీస్ వారికి కంప్లైంట్ ఇస్తారా, ఈ 70 మంది చిట్టా తీసుకొని, ఇప్పుడు బిగ్ టీవీ వాళ్ళు ఎట్లయితే సోషల్ అవేర్నెస్ ఉందో, సురేష్ గారు కూడా దీనికి కంకణం కట్టుకొని ఇమ్మీడియట్ ఆ 70 మంది చిట్టా బయట పెట్టమని చెప్పండి. అంతేగాని గట్టిగా అరుచుకుంటా గట్టిగా చెప్తే ఇప్పుడు ఇది చాలా హేళన అవుతుంది. ఈ డిబేట్ దేనికి, చాలా మంది పబ్లిక్ ఒక అశాస్త్రీయమైనటువంటి విషయాల మీద అవగాహన లేక చాలా మంది మోసపోతున్నారు. అసలు జ్యోతిషం నిజమేనా లేదా, ఎంతవరకు నమ్మొచ్చు, మనకుండే ప్రామాణికాలుగా మనం నేర్చుకున్నటువంటి విద్యల ప్రకారం మనం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మీరు నాన్ స్టాప్ గా మీరు అదే కంటిన్యూషన్ గా మీరు ఒకరి నుంచి ఒకరు అరుచుకుంటూ పోతే ఈ చూసే వాళ్ళకు కూడా ఈ మనం కూడా హేళన అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి చెప్పదలుచుకుంది చాలా స్పష్టంగా, క్లియర్ గా, క్లారిటీగా, శాస్త్ర ప్రకారంగా, ఈ ప్రామాణికాల ప్రకారంగా మీరు చెప్పండి దయచేసి. నేను కూడా ఓపికగా వింటా, నేను కూడా తప్పేం లేదు. కానీ మీరు అరిచేసి చెప్తే అది సరిపోదు. సుమన్ శర్మ గారు చెప్పండి సార్. ఇక్కడ అరుపులు కేకలు కాదండి. కాకా సార్, నేనేమంటున్నా అంటే స్వామి గారు, కాదండి ఇక్కడ. ఎందుకంటే సురేష్ గారు మాట్లాడే మాటల్లో ఆవేదన ఉంది,
మీరు చెప్పేటువంటి విధానంలో మనం అరుచుకోవడం ఇది దేని గురించి కాదు. ఇక్కడ మీడియా వాళ్ళు తీసుకొచ్చి దీనికి ఒక విధానం తీసుకురావడానికి సమాజాన్ని మేల్కొల్పడం కోసం, జాగృతిని తీసుకురావడం కోసం మేలుకొల్పాలంటే అదే సార్. గురువు అనేటువంటి ఉండకూడదండి. ఉంది, గురువుని ఉంది, దేవుడికి ఉంది. చేసే ఆవశ్యకత రోజున. ఉందండి. గురువులే ఆవశ్యకత దేవుడా అండి? ఉంది. గురువులు ఆవశ్యకత దేవుళ్ళ? ఉందండి. ఏమండి, గురువులు దేవుళ్ళు కాదు కదా. గురువులు దేవుడు అని ఎవడన్నాడు? ఏ గురువు దేవుడు కాదు, అందరు మనుషులమే. గురువుకు ఇప్పుడు కూడా అభిషేకాలు గురువుని చేసి దేవుడిని గురువుని కూడా పాద దేవుడు సేవలు ఎందుకు? చేస్తుంది ఎవరు? గురువులకి మనమే. గురువులకి పాద అంతేనండి. సేవలు ఎందుకు? గురువులకి పాదాల నమస్కారం ఎందుకు? గురువులకి పాదాలు చెయ్యాలండి. కడగడం ఎందుకు? అవి నీళ్లు చెయ్యాలి. ఎత్తుకోవడం ఎందుకు? అదే మీరు చెప్తున్నామండి మీరు కదండి. మీరు నిజమైన గురువు అయితే నేను అరిస్తే నీకెందుకు, ఇంకోటి నీకెందుకు? నాతో నడుము కడతారా? దొంగ గురువులు నేరుతా వస్తారా? మీరు నేను సిద్ధంగా వస్తానండి. ఉన్నారా? మీరు నడుము కట్టండి, మేము వస్తాము. మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగా ఉన్నా. నేను అలాంటి సిద్ధంగా నాతో ఉన్నా. నడుము కట్టండి. దొంగ గురువుల్ని నెల రోజులు ఏరి నేను పారేస్తా. సిద్ధంగా ఉన్నాను. మీడియా ముఖంగా చెప్తున్నా, నేను సిద్ధంగా ఉన్నా. మరి మీరు ఎంచుకున్న ఆలోచించుకోండి. ప్రయాణమే అలాంటిది. ఎందుకంటే ఇప్పుడు ఆలోచించుకోండి. ప్రస్తుత సమాజంలో ఇప్పుడు చూస్తున్నది, వీరు చెప్తున్నది, ఈ రోజు ఈ కార్యక్రమానికి మనం తీసుకొచ్చింది, అక్కడ చెప్తున్నది ఇదే. జనాలను ఏమైపోతున్నారు, ఏమరిచి ఏం జరుగుతుందో, అసలు మీరు అంటున్నటువంటి, మీరు వేసుకున్న వేషాలకి, మీరు ఉంటున్న విధానాలకి, జ్యోతిషానికి సంబంధం ఉందా? ఒకవేళ ఉంటే ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏంటి, దాన్ని ఎందుకు ఇలా పాడు చేస్తున్నారు? ఒకవేళ ఇదంతా బోటమే కదా. మరి మీ స్పందన ఏంటంటే మన స్పందన ఆవేదనతో వస్తుంది. ఇది ఎందుకంటే బయట జరుగుతున్నటువంటి అన్ని వికృతి చేష్టల మధ్యలో మనం నలిగిపోతున్నాం. చూపిస్తాడు, దీన్ని బయటికి ఒకటి చెప్పడానికి, చూపిస్తాడు. చేసుకోవడానికి ఏమవుతుంది అంటే సమాజం? ప్రజలు ఏమైపోతున్నారు? దీనికి అండగా మళ్ళీ రాజకీయ నాయకులను తీసుకొస్తున్నారు. ఒకటి రోహిత్ గారు, డ్రగ్స్ కన్నా కూడా ప్రమాదకరమైనట్టుగా కనిపిస్తా ఉంది ఈ జ్యోతిష్యం చెప్పినటువంటి పేర్లు. ఈ జ్యోతిష్యం అడ్డం పెట్టుకొని రోజుకు ఒక గురువు పుట్టుకొస్తా ఉన్నాడు. మన మాధ్యాల ద్వారా రోజు కొన్ని లక్షల రూపాయలు పెట్టి చేస్తా ఉన్నారు. దీనికి వాళ్ళకి వేసేటువంటి వేషధారానికి డబ్బులు ఇచ్చేసి వేషధారానికి చూసుకొని అమాయకమైన ప్రజల్ని నేను కోట్లాది రూపాయలు తీసుకొస్తా, వాడిని తీసుకొస్తా, ఈడని తీసుకొస్తా అని చెప్పేసి అని కోట్లాది రూపాయలు కొల్లగొడతా ఉన్నారు. ఈ రోజున ల్యాండ్స్ లాగుతున్నారు ప్రభుత్వాల దగ్గర నుంచి, ల్యాండ్స్ కొడుతూ ఉన్నారు. ప్రజల్ని అమాయకులను చేసేసి వాళ్ళ దగ్గర ల్యాండ్స్ తీసుకోవడం, గుళ్ళు కట్టేయడం, అమాయకమైన ప్రజల్ని చేస్తా ఉన్నారు ఈ రోజు. సో ఫైనల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క 1 minute లో మనం కంక్లూడ్ చేద్దాం. సుమన్ శర్మ గారి దగ్గర స్టార్ట్ చేస్తాను. సుమన్ శర్మ గారు, మీ జీవితాన్ని మార్చేస్తాం, జరిగింది జరగబోయేది అంతా క్లియర్ గా స్కానింగ్ చేసినట్టుగా చెప్పేస్తాం అని చెప్పి అమాయకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వారి పట్ల ఏ విధంగా ఉండాలి? జనం నమ్మాలా, జాగ్రత్తగా ఉండాలి? సార్ నేను మీరు ఇచ్చినటువంటి ఒకటే నిమిషంలో నేను దీనికి సంబంధించి చెప్తానండి. గత 28 సంవత్సరాల నుంచి నేను ఈ జ్యోతిష వృత్తిలో ఉన్నాను. నేను ఒకటే చెప్తానండి, నా దగ్గరకు వచ్చే ఏ క్లయింట్స్కైనా మీరు ఏం చెప్పకండి, అన్ని విషయాలు నేనే చెప్తాను. మ్యాచ్ అయితే నమ్మండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్తాను. ఒకటి. రెండో విషయం ఏం చెప్తానంటే, మీ జాతకంలో ఉన్న బలహీనతలు తెలుసుకొని దాని అనుగుణంగా మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్తాను. కానీ నేను పూజలు చేస్తే పిల్లలు పుడతారు, పూజలు చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, లేదా మీ తలరాత మార్చేస్తాను, మీ కష్టం నుంచి బయట